ధన్యవాదాలు సార్. గుగ్గులోపేతం సుగంధిం చ సుమనో సర్వార్థ సాధకే నేత్ర భజేమహంబాం జగదీశ్. ఆయుస్తేజో దదాతి అస్తు శ్రీ నిత్యమంగళాని భవంతు. సాంబ జయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మోహన్ రెడ్డి గారు కీర్తి శేషులు, వారి పుత్ర సంతానమైనటువంటి గౌరవ శాసన వారు కూడా మన బండలాగడానికి పెట్టారు. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని సదా పెట్టుకుంటాం. లైన్ మీద ఆపు నాగరాజు, కరెక్ట్ గా లైన్ మీద ఆపు, లైన్ మీద కరెక్ట్ గా పన్ను. రాజు గారు హెచ్ మురవలి గ్రామం పెద్ద కడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీ కాడి కట్టుకొని సిద్ధంగా రావాల్సిందిగా. రావాలి రాజు గారు, మీ కాడి కట్టుకొని రావాలి. కమిటీ వారిని సహకరించాలి. కాడి వెనుక హెచ్ మురవలి గ్రామం పెద్ద కడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీ కాడి కట్టుకొని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని ఇన్ని కార్యక్రమాలు పెడితే ఎన్ని కళ్ళతో చూడాలని, మా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని జాతర సందర్భంగా ఒక్క కంటితో చూస్తే సరిపోదు, 1000 కళ్ళతో చూసిన ఈ సంబరాలు నియోజకవర్గంలో క్రికెట్ కావచ్చు, ఎద్దుల పోటీలు కావచ్చు, కబడ్డీ కావచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, డ్రామా కావచ్చు, అదే రకంగా రేలా కావచ్చు, ఏది జరిగినా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా గుర్తు రావాల్సింది. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పోటీలో పాల్గొనేటువంటి 18 కార్లు వచ్చాయి. ఈరోజు దాదాపు 18 మంది. రేపు 6 పాల సైజు పండ్లున్నటువంటి ఎద్దులు రేపు ఇంకొక కేటగిరీ రాబోతోంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మన ఎమ్మిగనూరు నియోజకవర్గం, మన గోనెగండ్ల మండలం నుంచి పెద్ద నెలటూరు నుంచి ఉన్నటువంటి మా రైతు సోదరుల యొక్క ఎద్దులకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో ఆశీర్వదించి, దూరం నుంచి నా మాటలు వింటున్న సోదరులందరూ చప్పట్లు కొట్టాలా, ఎద్దుల్ని ఆశీర్వదించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని గొప్ప మనసుతో ఈ రోజు మీరందరూ ఆ ఎద్దులని పోషణ చేసి ఇటువంటి జాతి, మన ఒంగోలు జాతి మన రాష్ట్రానికే దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీదే అని తెలియజేస్తూ ఈ